మాకు 40% ఓట్ షేరింగ్ ఉంది కాబట్టి మాకు అసెంబ్లీ జరిగే సమావేశంలో 40% టైం ఇవ్వమని, అంటే అసెంబ్లీ మొత్తానికి టైంలోని 40% టైం వైసీపీ పార్టీకి ఇవ్వమని అడుగుతున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని సస్పెండ్ చేస్తారు, లేకపోతే ఆ యొక్క ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తారని చెప్పి ఏదైతే కొంతమంది టీడీపీ నాయకులు చెప్తున్న విషయానికి వైసీపీ నాయకులు ఏం చెప్తుందంటే 91 నుంచి 94 వరకు ఎన్టీ రామారావు గారు కూడా అసెంబ్లీకి రాలేదని చెప్తున్నారు. అదేవిధంగా మొన్న అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీని బాయ్కట్ చేశారని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే నేను మీ అడారు నిన్న అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పి అందరూ భావించారు. అదేవిధంగా స్పీకర్ చింతకల్లా అయ్యన్ పాత్ర గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, మీరు రండి, మీకు సమయం ఇస్తాము, మీకు మాట్లాడే అవకాశం ఇస్తాము అనే విషయాన్ని అయ్యన్ పాత్ర గారు నిన్న ఆల్రెడీ ముందుగా, అంటే అసెంబ్లీకి ముందుగానే ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. నిన్న కొన్ని ఛానల్లో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాలేదు అనే విషయం మీద వైసీపీ నాయకులు ప్రధానంగా చెప్తున్నారంటే, మాకు 40% ఓట్ షేరింగ్ ఉంది కాబట్టి మాకు అసెంబ్లీ జరిగే సమావేశంలో 40% టైం ఇవ్వమని, అంటే అసెంబ్లీ మొత్తానికి టైంలోని 40% టైం వైసీపీ పార్టీకి ఇవ్వమని అడుగుతున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని సస్పెండ్ చేస్తారు, లేకపోతే ఆ యొక్క ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తారని చెప్పి ఏదైతే కొంతమంది టీడీపీ నాయకులు చెప్తున్న విషయానికి వైసీపీ నాయకులు ఏం చెప్తుందంటే 91 నుంచి 94 వరకు ఎన్టీ రామారావు గారు కూడా అసెంబ్లీకి రాలేదని చెప్తున్నారు. అదేవిధంగా మొన్న అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీని బాయ్కట్ చేశారని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే 91 to 94 సంబంధించిన విషయం ఏంటంటే, ప్రజలకి ఈ అసెంబ్లీ విషయాల మీద, రాజకీయ విషయాల మీద ఆ రోజు అంత అవేర్నెస్ లేదు. దానికి కారణాలు ఏమైనా కావచ్చు, కారణాలు అనేకమే కావచ్చు. అందులోని కేంద్రంలో ఉన్న పార్టీలు ఈ ప్రాంతీయ పార్టీలను అణిచివేసే ధోరణిలో ఆ రోజు ఉండేవి. ఆ రోజు ఉన్న రాజకీయ పరిస్థితులు అనుగుణంగా 1994 ఆ టైంలో జాతీయ పార్టీలే ప్రాంతీయ పార్టీల మీద హవా కొనసాగించడం, ప్రాంతీయ పార్టీలను అణిచివేసే ప్రయత్నాలు అనేవి అప్పుడు జరిగేవి. కాబట్టి ఆ ఎన్టీ రామారావు గారు ఆ రోజు అసెంబ్లీకి వెళ్ళలేదంటే దానికి కారణాలు అనేక ఉండొచ్చు. ఆ రోజు మీరు లేరు, మేము లేవు. కానీ మొన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని కొంత విమర్శించారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వేరే రకంగా మాట్లాడారు అని ఆ విషయంలోనే ఆయన ఎమోషనల్ అయ్యి, నేను ఈ అసెంబ్లీకి రాను, మళ్ళీ గెలిస్తేనే వస్తాను, ఇది రకరకాలుగా ఆయన వ్యాఖ్యలు చేసి ఆవేదనతో వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ కంటెంట్ వేరు, ఎన్టీ రామారావు గారు రాలని కంటెంట్ వేరు, ఆ టైం వేరు, ఆ సిచ్యువేషన్ వేరు. కానీ ఈ రోజు సిచ్యువేషన్, ఈ రోజు ప్రజలకున్న అవేర్నెస్, చట్టసభలకి గెలిపించిన ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళడం లేదు అన్న కోణంలో ఈరోజు ప్రజలు ఎక్కువ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే రిటర్న్ వస్తే, లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన టైం ఇవ్వకపోతే రిటర్న్ వస్తే అది వేరే విషయంలో వేరే రకంగా ఉంటుంది. అసలు వెళ్ళకపోవడమే అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని కొంతమంది, అంటే ఎక్కువ శాతం ప్రజలు మాత్రం దీన్ని ఆలోచించి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక ఎమ్మెల్యే గారు మాత్రం కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ. కాబట్టి కొంచెం ఈ విషయం మీద దూరదృష్టితో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే జనాల్లో ఈజీగా నెగిటివ్ అయిపోయే అవకాశం ఉంది. అనవసరంగా అధికార పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. కాబట్టి అసెంబ్లీకి వచ్చి మీరు వినిపించాల్సిన వాయిస్ వినిపించి, ఒకవేళ మీకు ఇవ్వాల్సిన సమయం ఇవ్వలేనప్పుడు, లేదా మీరు ప్రశ్నించే అంశాల మీద వాళ్ళు జవాబు చెప్పలేనప్పుడు ఖచ్చితంగా మీరు బాయ్కౌట్ చేస్తే అది ప్రజల్లో ఇంకో రకంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అసెంబ్లీకి మాకు ఇది కండిషన్స్ పెట్టి ఓకే అంటేనే మేము వస్తామనేది ఏదైతే ఉందో అది ప్రజలలో కొంత నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరంగా అధికార పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేసే విధంగా, అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ యొక్క విషయంలో మాత్రం. కాబట్టి ఇది కొంచెం లోతుగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకుంటూ ఉంటారని నేను అనుకోవట్లేదు. అంటే ఒక రాజకీయ విశ్లేషకుడిగా ప్రజల యొక్క అభిప్రాయం, ఫీలింగ్స్ అనేది నాకు కొంత ఎక్కువ తెలుసు కాబట్టి ఆ విషయం మీద మీకు చెప్తున్నాను. కాబట్టి ఏదైతే 40% మాకు టైం కేటాయించాలి అసెంబ్లీ మొత్తం సమావేశంలో, లేదంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనే విషయం ఏదైతే ఉందో దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం లేదు. వైసీపీ నాయకులు కూడా అదే చెప్తున్నారు. మరి ఆ గతంలో ఎందుకు రద్దు చేయలేదు? చంద్రబాబు నాయుడు గారు మేము రద్దు చేయలేదు కదా, గతంలో ఎన్టీ రామారావు గారు కూడా రాలేదు కదా అనే విషయాన్ని వైసీపీ నాయకులు బలంగా చెప్తున్నారు. కాబట్టి ఇది ఏ రకంగా ముందుకెళ్తారని, ఇది రెండో రోజు కాబట్టి చూద్దాం. మరి మిగతా రోజులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, రాకపోతే స్పీకర్ గారు ఏ నిర్ణయాలు తీసుకుంటారో ఏంటని మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది.